హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్. మనం ఈరోజు ఏంటంటే ఈ బ్యూటిఫుల్ పెరల్ బీడ్స్తో అయితే వెల్కమ్ తోరణ్ అయితే తయారు చేద్దామండి. ఓకేనా, చూసారు కదా. ఇది ఏంటంటే 500 గ్రామ్స్ అయితే తీసుకున్నాను నేను. ఇవి రెడ్ బీడ్స్ అయితే 300 గ్రామ్స్ తీసుకున్నానండి. నార్మల్గా అయితే ఒక గేట్ తయారు చేయడానికి వైట్ బీడ్స్ 300 గ్రామ్స్, ఇవి రెడ్ అయితే 200 గ్రామ్స్ అయితే తీసుకోండి. ఇది చూడండి, ప్లాస్టిక్ వైరు. ఇక్కడ నెంబర్ 50 ఉంది కదా, 50 కాదు, వీటికి ఏంటంటే కొంచెం పెద్ద సైజు తీసుకోవాలి. 70 అయితే తీసుకోండి మీరు. నీడిల్ కూడా మరి చిన్నగా కాకుండా నార్మల్గా ఉండే సైజు అయితే తీసుకోండి. కొంచెం పెద్ద సూది దారం పెద్దగా ఉంటే మనకి కొంచెం తక్కువ రౌండ్స్ తిప్పడానికి అవుద్ది అనమాట. ఓకే, ఇంకా ఆల్రెడీ మన దగ్గర ఉన్న మల్టీ కలర్ అలా కలిసిపోయిన బీడ్స్ అయితే ఉన్నాయి కదా, వాటితో అయితే ముందు వాటిలో కొన్ని అయితే సపరేట్ చేసుకుంటూ వేద్దామండి. ముందు వెల్కమ్ తోరణ్ డిజైన్లో డబ్ల్యూ అయితే చేద్దాం ఈరోజు. ఓకేనా, ఇది మొత్తం 4 బీడ్ మెథడ్లో స్టార్ట్ అవుతుంది. చూడండి, ఆల్రెడీ నేను చూపిస్తున్నాను. ఈ తోరణ్ డిజైన్ మొత్తం ఏంటంటే 4 బీడ్ మెథడ్లోనే ఉంటుందండి. ఎందుకంటే లెటర్స్ రాయాలి కదా దీనిలో, వెల్కమ్ వచ్చేటట్లు WEL అలా మొత్తం లెటర్స్ అన్నీ మనం వెల్కమ్ అని అయితే రాస్తాం. దానికోసం అంతా 4 బీడ్ మెథడ్. చూసారా, 4 బీడ్స్ తర్వాత వచ్చేసి 3 బీడ్స్ తీసుకోవాలి. నేను ఏంటంటే మీకు అర్థం అవటం కోసం లెటర్ నుంచే స్టార్ట్ చేస్తున్నానండి. ముందు ఏంటంటే మనం ఈ వెల్కమ్ తోరణ్ పట్టీలో స్వస్తిక్, తర్వాత వెల్కమ్, తర్వాత స్వస్తిక్ వచ్చేటట్లయితే అల్లుకుందాం. ఆ డిజైన్ అయితే మన దగ్గర ఆల్రెడీ ఉంది, దాన్నే కొంచెం మార్చి వేద్దాం. ఓకే, చూసారు కదా, ఇలా 6 అయితే అల్లుకోవాలండి. చూసారు కదా, ఈ సైడ్ నుండేవి బీడ్స్ 6 రావాలి. మిడిల్ బీడ్స్ కౌంట్ చేస్తే 7 వస్తాయండి. వైట్ కలర్ నుంచి అల్లితే మనకు వీడియో లెంత్ అవుద్ది. అలానే స్టార్టింగ్ నుంచి చూపిస్తే ఎందుకు, లెటర్ వైజ్ సపరేట్గా చూపించి తర్వాత మనం కలపడం చూపిద్దాం అనే దీంతో అయితే నేను ఇలా చూపిస్తున్నాను. చూసారు కదా, ఆ 6 లైన్స్ అయితే వేసుకోవాలి. అలా రెడ్ 6 లైన్స్ ఫస్ట్ స్టార్టింగ్ కదా, దాని తర్వాత వచ్చేసి సెకండ్ లైన్కి వచ్చేటప్పుడు చూసారు కదా, ఫస్ట్ ఏంటంటే 1 రెడ్ వేస్తాం, తర్వాత 2 వైట్ బీడ్స్ వేసుకోవాలి. 4 బీడ్ మెథడ్ కదా, ఆల్రెడీ 1 బేస్ బీడ్ ఉంటుంది కాబట్టి దానికి 3 యాడ్ చేసుకుంటే 4 అవుతాయి కదా. అలా మనకి ఏంటంటే W షేప్ వచ్చేటట్లు, W అనేది లెటర్స్ అనేది రెడ్ కలర్లో కనిపిస్తాయి, మిగిలిన ఆ బెల్ట్ అంతా వైట్ కలర్లో ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు ఫస్ట్ దానికి ఏంటంటే 1 రెడ్ తర్వాత 2 వైట్ వేసాం. నెక్స్ట్ వచ్చేటప్పుడు 2 బీడ్స్ అవసరం అవుతాయి, 2 కూడా రెడ్ బీడ్సే వేసుకున్నామండి. చాలా సింపుల్గా ఈజీగా లెటర్ వైజ్ చూపిస్తే మీకు ఏంటంటే లెటర్ ఎలా మేక్ చేయాలి అనేది కూడా అర్థమవుద్ది. అదేవిధంగా దాన్ని మనం వెల్కమ్ పట్టీలో కూడా యూజ్ చేసుకోవచ్చు కదా. చూడండి, ఇక్కడ థర్డ్ వన్ వచ్చేటప్పుడు 1 రెడ్ 1 వైట్. మీరు ఏంటంటే ఎలా మనం వేస్తున్నాం అనేది అయితే అబ్జర్వ్ చేయండి. ఓకేనా, చాలా అంటే చాలా ఈజీ, ఎందుకంటే ఇది 4 బీడ్ మెథడ్లోనే ఉంటుంది. ప్రతిసారి కూడా మనం W షేప్ వచ్చేటట్లు మాత్రం చూసుకోవాలి. చూసారు కదా, నెక్స్ట్ ఏంటంటే ఇంకా వైట్. ఇలా మనం 6 లైన్స్ అయితే అల్లుకుంటే మనకైతే కంప్లీట్ అవుద్దండి. ఇది స్టార్టింగ్లో ఏంటంటే 5 లైన్స్తోనే కంప్లీట్ చేద్దాం అనుకున్నానంటే ఇది వెడల్పు అవుద్ది కదా. ఇప్పుడు మనం లెటర్ ఏంటంటే వెడల్పు, లెటర్ స్టార్ట్ అయ్యేది దానికి ఏంటంటే ఇటువైపు ఉండేది పొడవు అవుద్ది కదండి. మనం పొడవులో ఏంటంటే 5 లైన్స్ వచ్చేటట్లు మాత్రమే చేద్దాం అనుకున్నాను, కానీ లెటర్ మరీ దగ్గరగా వచ్చేటట్లు బాగా అనిపించలేదు. దానికోసం మనం 6 లైన్స్. ఇప్పుడు మనం ఏంటంటే లెటరు ఇటువైపు నుంచి 2 వైపుల నుంచి కూడా 6 లైన్సే అనమాట మొత్తం. చూడండి, పైన అయితే వైట్ కలర్ వేసుకున్నాం. మనకి ఏంటంటే W వచ్చేటప్పుడు మనకి పైన అయితే ఒక మొత్తం పట్టి మొత్తం వైట్ కలర్లో ఉంటుంది కాబట్టి అక్కడైతే వైట్ వేసానండి. లెటర్ అంటే ఓన్లీ లెటరే కాకుండా లెటర్లో ఉండే భాగాన్ని కూడా ఫిల్ చేసేస్తున్నాను. ఓకే, మనకి ఈజీగా ఉంటుంది, ఈజీగా అర్థమవుతుందండి. చూడండి, ఇప్పుడైతే 2 కూడా రెడ్డే తీసుకున్నాం. ఇప్పుడు వచ్చేటప్పటికి మనం థర్డ్ లైన్ అయితే వేస్తున్నాం కదా.
తర్వాత కూడా రెడ్డే తీసుకోవాలండి. చూసారు కదా ఇలా టూ బీడ్స్ కనిపిస్తున్నాయి కదా రెడ్, అలా 2 లైన్స్ వచ్చేటట్లయితే మనం వేసుకోవాలన్నమాట. మనం చూసుకుంటూ వేసుకోవాలండి. ఆల్రెడీ మన దగ్గర శాంపిల్ ఉంటే మనకి ఈజీగా అవుద్ది. కాకపోతే ప్రస్తుతానికి ఏంటంటే ఈ టైప్లో ఉండే డిజైన్ అయితే ఇక్కడైతే ప్రస్తుతానికి లేదు. స్మాల్ బీడ్స్ ఉంటాయి కదా 4mm బీడ్స్, దాంతో వెల్కమ్ అయితే ఉందండి. అదేంటంటే మల్టీ కలర్తో ఉండటం వలన, అంటే మల్టీ కలర్ పోస్టులు ఉంటాయి, అందులో 6-7 కలర్స్ ఉంటాయి. దానికోసం ఏంటంటే లెటర్ని మనం 2 కలర్స్తో వేసుకున్నాం. దీన్ని లెటరే 2 కలర్స్ మనం వేసామంటే ఇంకొంచెం పెద్దగా అవుద్ది అనమాట. అప్పుడు బెల్ట్ కూడా సైజ్ పెరుగుద్ది కదా, బీడ్స్ కూడా ఎక్కువ పడతాయి, చూడటానికి కూడా అంత బాగోదు. ఇవి 6mm బీడ్స్ కదా, దానికోసం చూడండి. ఇప్పుడైతే మనకి 3 లైన్లు అయితే కంప్లీట్ అయ్యాయి. ఇంకో 3 లైన్లు అయితే వేయాలి. ఇదైతే అంటే ఆఫ్ అయినట్లే ఇంతవరకు. చూసారు కదా, కింద వచ్చేసి స్టార్టింగ్ 3 బీడ్స్ వైట్ వేసుకున్నాం. దాని తర్వాత వచ్చేసి వైట్. ఏంటంటే మీరు అబ్జర్వ్ చేయండి, అబ్జర్వ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమవుద్ది. ఓకేనా, మనకి ఈ బీడ్స్ వరకు ఒకసారి అయితే మనం చేసుకున్నామంటే మనకి ఎప్పుడూ అలానే ఉంటుందండి, అంత తొందరగా అయితే పాడైపోదు. కాబట్టి ఏంటంటే మనం ఇంటికి ఎవరైనా వచ్చేటప్పుడు పండగలో ఆ టైంలో ఇలా వెల్కమ్ తోరణం డిజైన్ మెయిన్ గేట్కి అయితే పెట్టామంటే ఫస్ట్ ఉండే ద్వారబంధం దగ్గర ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. మరి చూసారు కదా ఇలా. ఓకే, కొంచెం అబ్జర్వ్ చేసి వేసుకుంటే సరిపోద్దండి. ఇక్కడ చూడండి, మనం ఏంటంటే ఇక్కడ రెడ్ బీడ్స్ వేసాం కదా, రెడ్ బీడ్స్ వేసిన ప్లేస్లో మనకి ఈ కింద కూడా రెడ్ బీడ్సే వేయాలండి. మనం చూసారు ఫస్ట్ 3 బీడ్స్ వైట్, తర్వాత 2 బీడ్స్ వైట్ వేసాం కదా, అక్కడ ఏంటంటే 2 బీడ్స్ వైట్ కాదు రెడ్ రావాలి. ఎందుకంటే చూసారు కదా 2 లైన్స్ రావాలి. ఇటువైపు నుంచి 2 లైన్ వచ్చింది, అటువైపు నుంచి అయితే రాలేదు కదా. నేనేంటంటే నాకు నెక్స్ట్ లైన్ వేసేటప్పుడు అర్థమైంది, అప్పుడు చేంజ్ చేశాను. మీరు ఇప్పుడు వేస్తున్నారు కాబట్టి నేను ఇప్పుడే మీకు చెప్తున్నాను అనమాట. మనకి ఇటువైపు నుంచి మామూలు డబ్ల్యూ స్టార్ట్ చేసినప్పుడు మనకి వచ్చిన తర్వాత మనం పైకి వెళ్తాం కదా, అప్పుడు 2 లైన్స్ వచ్చాయి, అంటే 2 లైన్స్తో రెడ్ బీడ్స్ వచ్చాయి కదా. నెక్స్ట్ దాన్ని దించేటప్పుడు కూడా అలానే 2 లైన్స్తో రావాలండి. ఇక్కడ చూసారు కదా 1 లైన్ వచ్చింది, ఇక్కడ వచ్చేసి వైట్ బీడ్స్ వచ్చాయి కదా. 4వ లైన్ కింద నుంచి సెకండ్, అక్కడ కూడా రెడ్ బీడ్స్ వేయాలండి, వైట్ బీడ్స్ వేయకూడదు. నెక్స్ట్ లైన్లో మీకు అర్థమవుతుంది, నేను కట్ చేసి వేస్తాను. నేనేంటంటే లెటర్ లేకుండా శాంపిల్ లేకుండా వేయడం వల్ల ఏంటంటే ఎక్కడ ఎలా అనేది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను అనమాట. దానికోసం ఇక్కడ ఇప్పుడు మనం 5th లైన్ వేసేటప్పటికి ఏంటంటే మనకి 6 లైన్స్తో అయితే కంప్లీట్ అవుద్ది. కాబట్టి 5th లైన్ వచ్చేటప్పటికి ఇంకా సైడ్ మొత్తం రెడ్ బీడ్స్ రావాలి. చూసారు కదా, మీకు ఇక్కడైతే వస్తుంది, అర్థమవుద్ది చూడండి. చూసారు కదా ఇక్కడ 1 లైన్ ఉంది, ఇక్కడ చూపిస్తున్నాను కదా, అక్కడ 2 లైన్స్ రావాలి. నాకు అక్కడ వచ్చిన తర్వాతనే అర్థమైంది, అంతవరకు అయితే అర్థం కాలేదు. చూసారు కదా ఇక్కడ సింగిల్ లైన్ కనిపించిందా, ఆ సింగిల్ లైన్ వేసినప్పుడు నాకు తెలిసి తర్వాత నేనైతే ఇప్పుడు చూడండి మారుస్తాను అనమాట. చూసారా కట్ చేసి ఇక్కడ వేసాను. కాబట్టి ఏంటంటే మీరు వేసుకునేటప్పుడే 4th లైన్లో స్టార్టింగ్ 3 బీడ్స్ వైట్ వేస్తారు, తరువాత వచ్చేసి ఇంకా రెడ్ వేసుకోవాలండి. చూసారు కదా అక్కడ నేనైతే అర్థమవుతుందని అనుకుంటున్నాను. చాలా అంటే చాలా ఈజీ ఉంటుందండి. నేనైతే లెటర్ వైజ్ చూపిస్తాను. దాని తర్వాత ఏంటంటే ఈ లెటర్స్ అన్నిటినీ కలిపి మనం ఒక బెల్ట్ ఎలా తయారు చేసుకోవాలి అనే వీడియో అయితే చేస్తాను. మనకి దీనివల్ల ఏంటంటే వెల్కమ్ తోరణం కోసం పట్టీ కూడా రెడీ అయిపోద్ది, అలానే మనకి లెటర్స్ మేకింగ్ కూడా అయిపోద్ది కదా. దానికోసం అంటే ఒకేసారి 2 వీడియోస్ కూడా చూపించినట్లు అయిపోద్ది కదా, టైం వేస్ట్ కాకుండా అని. ఈ డిజైన్ అంటే అయిపోయిన తర్వాత ఈ వెల్కమ్ గేట్ అయిన తర్వాత ఏంటంటే మీకు లెటర్స్
బ్యాలెన్స్ ఉండే లెటర్స్ అలానే నెంబర్స్ కూడా మోతీలతో ఎలా వేయాలి అని అయితే చూపిస్తానండి. చూసారు కదా, డబ్ల్యూ ఇప్పుడైతే పూర్తిగా రెడీ అయ్యింది. మనం ఈ వెల్కమ్ వేసుకునేటప్పుడు ఏంటంటే డబ్ల్యూని 2 అయితే మేక్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే డబ్ల్యూ కోసం ఒకటి, ఎం కోసం ఒకటి, రెండు సేమ్ ప్రాసెస్ కదా. చూసారు కదా, ఇప్పుడైతే కంప్లీట్ అయింది. దాని తర్వాత వచ్చేసి ఏంటంటే మనం 4 వైపులు కూడా వైట్తో అయితే ఫిల్ చేసుకోవాలండి. దీన్ని మనం ఏంటంటే వీడియో లెంత్ అవ్వకుండా మీకు కరెక్ట్గా అర్థమవడం కోసం ఇంతవరకు అయితే చూపించాను. ఓకేనా, అర్థమైందా మీకు? అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్.